మల్కిపురం మండలంలో దారుణం జరిగింది. గుబ్బలపాలెం గ్రామానికి చెందిన రామేశ్వరపు జయసాయి యువరాజ్ అనే యువకుణ్ణి నలుగురు యువకులు చితకబాదారు. ఒక యువతి విషయంలో కొబ్బరి చెట్టుకు కట్టేసి కొట్టారు. సామాజిక మాధ్యమాల్లో యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో వైరల్ గా మారింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో దాడి చేసిన నలుగురు యువకులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇందాక నేను పడేసినప్పుడే చచ్చిపోవాలి నువ్వు అసలు టీకట్ ఇది ఎంగని నొక్కడే సేపు నాకు రాజోల్ నియోజకవర్గం మల్కిపురం మండలంలో దారుణం జరిగింది. గుబ్బలపాలెం గ్రామానికి చెందిన రామేశ్వరపు జయసాయి యువరాజ్ అనే యువకుడిని నలుగురు యువకులు చితకబాదారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, రామేశ్వరపు జయసాయిని నలుగురు యువకులు హింసించడానికి గల కారణం ఏంటి? అలాగే నలుగురు యువకులను విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో ఏ విషయాలు బయట వస్తున్నాయి? అలాగే ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఎలా ఉంది? అంటే ఈ నెల 5వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి రావడం జరిగింది. మల్కీపురం AFDT కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి జయసాయి యువరాజును ఒక అమ్మాయి విషయంలో నలుగురు యువకులు చితకపాదడం జరిగింది. రాజోల్ నియోజకవర్గం మల్కీపురం గుబ్బలపాలెం గ్రామానికి చెందినటువంటి యువరాజు గతంలో 2 ఏళ్ల క్రితం ఒక యువతితో చాట్ చేయడం జరిగింది. ఆ చాట్ చేసినటువంటి సందర్భంలో ఆ చాటింగ్ సంబంధించినటువంటి అంశాలు ఆ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతితో మాట్లాడేటువంటి ఇప్పుడు దాడి చేస్తున్నటువంటి ఆ నలుగురు యువకులు ఎవరైతే ఒక రవి అనే ఒక సన్నగా ఉండి బ్లాక్ షర్ట్ వేస్తున్నటువంటి యువకుడు ఎవరైతే కొడుతూ ఉన్నాడో అతను అనుమానిస్తూ కూడా కొంత ఆ యువకుడి మీద తీవ్రంగా దాడి చేసినటువంటి సందర్భం మన విజువల్స్ లో చూడొచ్చు. ఏవైతే మల్కీపురంలో ఉన్నటువంటి మూతపడినటువంటి సత్యజ్యోతి సినిమా హాల్ బ్యాక్ సైడ్ ఏవైతే కొబ్బరి తోట ఉందో ఆ కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి ఒక్కడిని చేసి నలుగురు యువకులు అత్యంత దారుణంగా చితకబాదడం జరిగింది. ఆ యువతితో తనకు సంబంధం లేదు, కేవలం తను చాటింగ్ మాత్రమే చేశాను అని చెప్పి యువకుడు చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 3 గంటల పాటు యువకుడిని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అనంతరం అర్ధనగ్నంగా అతన్ని కొబ్బరి చెట్టు కట్టి తీవ్రంగా గాయపడడం జరిగింది. ఇందులో మొత్తం 3 యువకులు మైనర్లుగా ఉంటే రెడ్ షీట్ టీ-షర్ట్ తో ఉన్నటువంటి యువకుడు మాత్రం మేజర్ గా ఉండడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 3 పోలీసులు అదుపులో తీసుకోగా ఒక మేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినట్టు గుర్తించారు. అతన్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయితే కట్టడం జరిగింది. అయితే దాడి జరిగిన తర్వాత ఈ యువరాజ్ అనే యువకుడు ఇంట్లో గానీ లేదంటే తన స్నేహితులకు గానీ ఎలా దెబ్బలు తగిలాయనే అంశం మీద ఎవరికి చెప్పలేదు. కేవలం యాక్సిడెంట్ కు గురైందన్న విషయం మాత్రమే తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. దీంతో ఆ ట్రీట్మెంట్ చేయించినటువంటి సందర్భం కనిపించింది. కానీ నిన్న ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. వెంటనే మల్కీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కీపురం పోలీసులు ఫిర్యాదు తీసుకున్న తర్వాత FDT కళాశాలకు వచ్చి విచారించడం జరిగింది. దీంతో ఆ నలుగురు యువకులు చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం మీద పోలీసులు సీరియస్ గా తీసుకుని నలుగురు యువకుల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం గాయపడినటువంటి యువరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ తీవ్రంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే నలుగురు యువకుల్లో ఎవరైతే దాడి చేసినటువంటి ప్రధాన కారకుడు రవి అని ఉన్నాడో అతను ఇటీవల ఒక బైక్ యాక్సిడెంట్ కు గురయ్యి దాదాపు తీవ్రంగా గాయపడి అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి అంశాన్ని అయితే పోలీసులు గుర్తించారు. మొత్తంగా అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన ఒక్కసారిగా కుదిపోయడం జరిగింది. సినిమాటిక్ రేంజ్ ను తలపించేలా ఈ అమ్మాయి విషయంలో నలుగురు యువకులు ఒక యువకుడిని చితకబాదినటువంటి ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఆ వీడియో ఆధారంగా నలుగురు మీద కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోదరి. రైట్, థాంక్యూ గణేష్.